గ్రీన్ ట్యాక్స్ సార్ తమిళనాడులో 200 కట్టింది సార్, హైదరాబాద్ 500. కనీసం మన ఆంధ్రప్రదేశ్ లో 1000 రూపాయలు కట్టింది బాధ సార్. 6,660 రూపాయలు సార్. 6,660 రూపాయలు సార్. 500 రూపాయలు తెలంగాణలో 6,000. తెలంగాణలో 500 సార్, తమిళనాడులో 200 కట్టించుకుంటారు సార్. చాలా బాధ అనిపిస్తుంది. మన దైత్యం అధికారంలోకి రాకముందు వారాహి యాత్రలో ఓ లారీ డ్రైవర్ కు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకున్నారు. 2024లో వారాహి యాత్ర చేస్తున్న సమయంలో ఓ లారీ డ్రైవర్ ఏపీలో గ్రీన్ ట్యాక్స్ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయని, తమిళనాడులో 200, తెలంగాణలో 500 రూపాయలుగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 6,000 రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ఆ లారీ డ్రైవర్ వాపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తానని అతనికి పవన్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లారీలు, ట్రక్కుల వంటి రవాణా వాహనదారులకు గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 20,000 రూపాయలు చెల్లిస్తుండగా ఇక నుంచి ఏడాదికి 1,500 నుంచి 3,000 రూపాయల వరకు చెల్లిస్తే సరిపోతుంది. లారీ సంఘాల ప్రతినిధులు కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ దృష్టికి ఈ విషయం తీసుకురాగా తగ్గిస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. కేబినెట్ భేటీలో సంయుక్తంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ పెంచే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది. దీంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం 6,000 రూపాయలకు పెంచి రవాణా వాహనదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేసింది.